This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చిత్రవద చేసిన పోలీసులపై చర్యలు తీసుకోండి మీడియాకు గోడు వెల్లబూసుకున్న కనుకయ్య భూముల ధరలకు రెక్కలు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుకు కసరత్తు అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతి అంధుల పాఠశాల నుండి మైత్రి గ్రౌండ్ రిపోర్ట్ పోలీసా పొలిటికల్ లీడరా చర్చల్లో జనం అవమాన భారంతో రగులుతున్న అమాత్యులు ఇక వార్తల వివరాలు దేశవ్యాప్త పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో డిమాండ్స్ డే నిర్వహించారు. ఇందులో భాగంగా కలెక్టరేట్, మండల తహసీల్దార్ ఆఫీసుల ఎదుట నిరసనలు చేపట్టారు. కనీస వేతనం 26,000 రూపాయలు, లేబర్ కోడ్ల రద్దు, స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయా ప్రాంతాల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. కార్మిక, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సిఐటియు డిమాండ్స్ డే సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సిఐటియు అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ సంస్కరణల పేరుతో కార్మిక, ఉద్యోగ హక్కులను హరించేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ రంగాలకు దోచిపెట్టేలా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న అంగన్వాడీలకు పరీక్షల పేరుతో వివక్ష చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు, కరీంనగర్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి కవ్వంపల్లి రవి, ప్రైవేటు రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పున్నం రవి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు సరిత, జిల్లా సహాయ కార్యదర్శి సరోజ, సదాలక్ష్మి, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 28 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. ఆ లేబర్ కోడ్లో భాగంగానే జూలై 1 నుంచి కూడా అనేక కొత్త చట్టాలు కూడా వస్తూ ఉన్నాయి. కార్మికులకు నష్టం చేసే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అట్లాగే కార్మికులకు సంబంధించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అట్లాగే ఆశా, అంగన్వాడీ, మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అట్లాగే పనికి గ్యారంటీ ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీసు ఎదుట సిఐటియు అనుబంధ ఆశా యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రతినిధి సుంకరి సంపత్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు వేతనాలు ఇవ్వకుండా శ్రమదోపిడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి కనీస వేతనం 26,000, పీఎఫ్, ఈఎస్ఐ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ అధ్యక్షురాలు లక్ష్మి, మండల ప్రతినిధులు పాల్గొన్నారు. వేతనాలు కట్టియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా స్కీమ్ వర్కర్లందరికీ కూడా కనీస వేతనానికి సంబంధించినటువంటి చట్టం కిందకి తీసుకురావడం కోసం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని చెప్పి సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం కూడా డిమాండ్స్ డే సందర్భంగా ఈరోజు రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మిక సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మొత్తం ఆశా వర్కర్లందరూ కూడా ఐక్యం చేసి, ఇతర అసంఘటిత సంఘ కార్మికులతో కూడా ఐక్యం చేసి తనను చిత్రవద చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాడు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలకు చెందిన కుతాడి కనకయ్య. తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోలేదని, తనకు రామడుగు ఎస్ఐ సురేందర్తో ప్రాణభయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని కేవీపీఎస్ ప్రతినిధి సురేష్ కోరారు.
కరీంనగర్ ప్రెస్ భవన్లో కుటుంబ సభ్యులు కేవీపీఎస్ ప్రతినిధి సురేష్తో కలిసి మీడియాతో మాట్లాడారు బాధితుడు కుతాడి కనకయ్య. జూన్ 11న రాత్రి తన ఇంటి నుండి రామడుగు పోలీస్ స్టేషన్కు, అక్కడి నుండి కరీంనగర్కు తీసుకెళ్లి చిత్రవధకు గురిచేసి ఇంటికి పంపించారని తెలిపాడు. ఆ తర్వాత 26వ తేదీన రామడుగు పోలీస్ స్టేషన్లో ఇంటరాగేషన్ చేశారని, తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరానని వివరించాడు. చేయని తప్పుకు పోలీసులు తీవ్రంగా హింసించారని, న్యాయం చేయాలని కోరాడు. కుతాడి కనకయ్యను చిత్రవధకు గురి చేసిన ఎస్ఐ పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సురేష్ పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. 11 తారీఖు నాడు పొద్దున 4 గంటలకు రామడు పోలీసులు వచ్చి రామడు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కొట్టారు. ఆడ కొట్టి 10 కొట్టి ఆడికెళ్ళి మన ఇక్కడ కర్మారు టౌన్లో తీసుకొచ్చారు. 10 నుంచి 12 కొట్టారు. 12 నుంచి మళ్ళీ ఆపి మళ్ళీ మధ్యాహ్నం 1 నుంచి 2 కొట్టారు. 2 కొట్టి అయితే మొద్దుకోరేసారు. ఒక నైట్ అంతా అల్లనే ఉంచారు. మళ్ళీ 12 తారీఖు నాడు మళ్ళీ ఒక రౌండ్ కొట్టి 7 గంటలకు మళ్ళీ రామడుకు తీసుకెళ్ళారు. తీసుకుపోయి 7:30కు అండ్ ఆపే ఆడేసారు. ఆడికి మా అల్లునికి ఫోన్ చేసి నాకు వచ్చి తీసుకొచ్చాడు. మళ్ళీ తీసుకుపోయారు. మళ్ళీ గదే కొట్టుడు మాట ఎందుకు తీసుకొచ్చారు సార్ అంటే ఏ ఆన్సర్ చెప్పులేదు. మళ్ళీ తీసుకుపోయారు. మళ్ళీ కొట్టారు. మళ్ళీ 6 తారీఖు నాడు మళ్ళీ తీసుకుపోయారు. 5:30కి చాలు చేసారు. 9:30 దాకా కొట్టారు. ఎందుకు సార్ కొడుతారంటే ఎవ్వరు చెప్పలేదు. అక్కడ షాబుద్దీన్ భయన్ అంటే దగ్గర ఉండి కొట్టించారు సార్. 9:30కు వాళ్ళు కరెంట్ షాక్ పెట్టుడు ఆ దెబ్బలకు ఆగలేక 9:30కు వచ్చాక ఒప్పుకున్నా. ఆ దెబ్బలకు ఆగలేక సార్ కరెంట్ షాక్ పెట్టుడు ఎస్ఐ సార్ పుస్తకాలు చూపెట్టుడు సార్. మాకు న్యాయం కావాలి సార్. మా ఆయనను తీసుకుపోయి మరి టార్చర్ పెట్టుకుంటా కొట్టుకుంటా మమ్మల్ని ఒప్పుకోమని కాంప్రెస్ గమ్మనుడు కొట్టుడు ఇవన్నీ మాకేంది సారు? చేయని తప్పుకు మీరేసి మమ్మల్ని టార్చర్ పెట్టి కొట్టుడేంది సారు? మాకు న్యాయం కావాలి సార్, మాకు న్యాయం కావాలి. ఆయన ఏ దొంగతనం చేయలేదు, చేశాడు ఒప్పుకోమని కొడితే ఆయన ఏదో ఒప్పుకున్నందుకు ఇవన్నీ మాకు బాధ సార్. మాకే తప్పు తెలియదు. మాకు న్యాయం కావాలి సార్, మాకు న్యాయం కావాలి సార్. ఈయన కేసు ఉంటే ఏమైనా శిక్షించాలి, లేకపోతే కోర్టు కన్నా పంపించాలి సార్. ఈ కొట్టుకుంటా తీసుకుపోవడు అది న్యాయమేనా సార్? చెప్పండి మీరే. ఇప్పుడేమో కాంప్రెస్ గారి 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, 1 లక్ష రూపాయలు ఇస్తాం, మీకేం కావాలి, మీ కేసులు అన్నీ కొట్టేపిస్తామని ఇప్పుడు ఎందుకు అంటారు సార్? చెప్పురు. ఆయన చేసే తప్పుకు శిక్షించాలి కదా. ఇప్పుడు ఎందుకు కాంప్రెస్ గమ్మంటారు మమ్మల్ని? మాకు న్యాయం కావాలి. మా బతుకు ఏంటంటే ఈ పూట వేసుకుంటే మాకు కడుపులోకి వస్తాయి సార్. చేయని తప్పుకు చేసినాన్ని ఒప్పుకోమని మరి టార్చర్ పెట్టారు సార్. అందుకని ఈయన చేసినాన్ని ఒప్పుకున్నాడట, నేను బతికిపోతా కావచ్చు అని. కానీ ఆయన ఎలాంటి తప్పు వేయరు సార్, అది నాకు తెలుసు. ఎందుకంటే ఆయన ఏ చిన్న అబద్ధం ఆడినా ఏ చిన్న తప్పు వేసినా నాకు చెప్తాడు సార్ మా ఆయన. కానీ తప్పు వేయలేదు. ఆ రోజు ఆయన లేడు ఇంటికాడ. రామడుగు మండలం వెల్చాల గ్రామంలోని ఎస్టీ ఎరుకల కులానికి చెందినటువంటి కూతాడి కనకయ్య పైన పోలీసులు చూపించినటువంటి దాష్టికాన్ని, తన పైన చెయ్యని నేరాన్ని ఒప్పుకోవాలని చెప్పి చిత్రహింసలు గురి చేయడాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే తను రోజువారీ కూలీ చేసుకునేటటువంటి శక్తిని కోల్పోయేటటువంటిగా ఈరోజు పోలీసులు చిత్రహింసలు పెట్టినటువంటిది మేము చూసాం. గత 5 రోజులు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా చికిత్స పొందడం జరిగింది. తన శరీరం మొత్తం కూలిపోయి దెబ్బలకు గురై ఏ పని చేయకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కనకయ్య ఉన్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కనకయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అట్లానే ఎస్ఐ చిత్రహింసలకు గురి చేసినటువంటి ఎస్ఐని సస్పెండ్ చేయాలి. అట్లానే ఏదైతే చిత్రహింసలలో కనకయ్యను చేసినటువంటి ఇతర పోలీసులను కూడా గుర్తించి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. కరీంనగర్ మండలం నగునూరు శ్రీ దుర్గా భవానీ ఆలయంలో ఆషాఢమాస శాకాంబరి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయ ధర్మాధికారి వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం అమ్మవారికి వంకాయ మాలను అలంకరించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ బాధ్యులు మమతారెడ్డి, ట్రస్ట్ సభ్యుల కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఫౌండర్ వంగల లక్ష్మణ్, కమిటీ బాధ్యులు, భక్తులు పాల్గొన్నారు.
అనాథను అక్కున చేర్చుకుంది వీబీ ఫౌండేషన్. కరీంనగర్ తహసీల్దార్ ఆఫీసులో అధికారుల సాక్షిగా కొత్తపల్లి మండల బావుపేటకు చెందిన చిట్టపల్లి ఎల్లయ్యను చేరదీశారు ఆ సంస్థ ఫౌండర్ వీరమాధవ్. ఈ సందర్భంగా బావుపేటకు చెందిన కడారి శ్రీనివాస్ మాట్లాడుతూ అనాథలకు నిలయంగా వీబీ ఫౌండేషన్ వృద్ధులకు అనేక సేవలు అందిస్తుందని కొనియాడారు. వారి సేవలను చూసి తమ గ్రామానికి చెందిన అనాథ అయిన ఎల్లయ్యను ఆశ్రమంలో చేర్పిస్తున్నట్లు చెప్పారు. నేను ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా నేను శ్వేత మైత్రి ఛానళ్ళ న్యూస్ వింటుంటాను. ఆ న్యూస్లో వీబీ ఫౌండేషన్ అని వీరమాధవ్ గారు ఒక అనాథ వృద్ధాశ్రమం నడుపుతున్నాడని తెలుసుకున్నాం. ఆ క్రమంలో మా ఊర్లో ఉన్నటువంటి చాట్లపల్లి ఎల్లయ్య అనే అనాథ వృద్ధుని మీ యొక్క ఫౌండేషన్లో చేర్చుకోగలరని రిక్వెస్ట్ చేయగానే వారు సమ్మతం తెలిపినారు. వారి ఆశ్రమం కూడా చూసి వచ్చినాను. వారు వెంటనే సమ్మతించినందున ఈరోజు కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వారి తహసీల్దార్ గారి సమక్షంలో ఈ యొక్క అనాథ వృద్ధుని వీబీ ఫౌండేషన్గా వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఈ పుణ్యకార్యంలో నాకు కూడా మా ఊరు నుంచి ఇతన్ని చేర్పించడం చాలా సంతోషంగా ఉన్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. భూముల ధరల పెంపునకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత రిజిస్ట్రేషన్ ఛార్జీలకు అదనంగా 10 నుండి 50% పెరిగే అవకాశాలు ఉన్నాయి. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలతో ఇప్పటికే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సబ్ రిజిస్ట్రార్ కసరత్తు చేస్తున్నారు. దీంతో ఈ కార్యాలయ పరిధిలోని తిమ్మాపూర్, మానకొండూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల భూములు, ఆస్తుల సర్వే పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నారు. భూముల రిజిస్ట్రేషన్ పెంపుపై అధికారులు చర్యలు చేపట్టారు. మార్కెట్ విలువ పెంపుపై ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో సర్వే నెంబర్ల వారీగా వ్యవసాయ భూములు, స్థలాలు, వెంచర్లు, అపార్ట్మెంట్లకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు అధికారులు. నేషనల్ హైవే, సబ్ హైవేలకు ఇంటర్నల్ రోడ్లు, ప్రస్తుత ఇళ్లు, డిమాండ్ ఉన్న ప్రాంతాల సమీపంలో ఉన్న భూములు, కమర్షియల్గా ఉపయోగిస్తున్న వాటి సర్వే నెంబర్లు అధికారులు సేకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏ భూములకు ఎంతెంత ధరలు పెంచాలనే దానిపైన కసరత్తు చేసి ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపించారు. రాజీవ్ రహదారికి ఆనుకొని ఉన్న గ్రామాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంతో పాటు హైవేపై ఉన్న కొన్ని ప్రాంతాలలో మార్కెట్ విలువ గజం 2100 రూపాయలు గరిష్టంగా, కనిష్టంగా 1100 రూపాయలు ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూముల్ని కొనుగోలు చేసి వెంచర్లుగా చేసి గజాలుగా విక్రయిస్తున్నారు. దీంతో కొన్ని గ్రామాలలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ఇంకా ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రోడ్లు, మౌలిక వసతులు ఉన్న గ్రామాల భూములకు ఎక్కువ ధరలు నిర్ణయించే అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఈ ధరలు 10% నుండి 50% వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ రూరల్ సర్వీస్ కార్యాలయం పరిధిలోకి తిమ్మాపూర్, చిగురుమామిడి, మానకొండూరు, గన్నేరువరం మండలాలలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఇటు మండల గ్రామాలకి మార్కెట్ వాల్యూ సవరణ చేయడం జరుగుతుంది. సంబంధించి పొటెన్షియాలిటీ ఉన్న దగ్గర 10 నుంచి 50% వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులకు గురి కాకుండా సరైన పద్ధతిలో వాళ్ళు ప్రవర్తించి వాళ్ళకు కావాల్సిన పని చేయడం. దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో 5% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దివ్యాంగుల హక్కుల పోరాట సంఘం ప్రతినిధి రాజురెడ్డి. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో 5% రిజర్వేషన్ కల్పించాలని, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇంకా వచ్చేసి వికలాంగుల సమస్యలు మా ఆఫీసులలో రాష్ట్ర స్థాయిలో ఎక్కడ ఆఫీసులు ఉన్నా కూడా ఆఫీసులలో ర్యాంపులు అనేటివి కూడా ఏర్పాటు చేయాలని కూడా వేడుకుంటున్నాము. బ్యాంకు రుణాలు కూడా వచ్చేసి వికలాంగులకు
మాఫీలే మొత్తం టోటల్గా మాఫీ ఇచ్చే బ్యాంకు లోన్స్ ఇవ్వాలని కూడా వేడుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ వచ్చేసి కొంత ఈఎంఐ కట్టకుండా మాకు టోటల్గా ఎంత ఇచ్చినా కూడా మళ్ళీ పే చేయకుండా ఈఎంఐ లేకుండా కూడా మాకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని వేడుకుంటున్నాము. ఎందుకంటే వచ్చేసి వికలాంగులు ఏదో ఒక ఉపాధి అందరు చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి చదువుకోని వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంత కిరాణా షాపో బట్టల షాపో ఏదో ఒక ఉపాధి పొందడం కోసం 1,00,000 2 లక్షల ఆ రుణాలు ఇవ్వాలని వేడుకుంటున్నాము. వాళ్ళ దాని మీద సబ్సిడీ లేకుండా. టేక్ ఎ షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులకు ఓ పోలీస్ బాస్కి మధ్య అగాధం పూడ్చుకోలేనంత దూరం వెళ్ళిందా? ఆ పెద్ద పోలీసు అమాత్యులకు కొరకరాని కొయ్యగా మారారా? ఎమ్మెల్యేలకు పంటి కింద రాయిలా తయారయ్యారా? జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లెజిస్లేట్ వర్సెస్ పోలీస్గా మారిన పొలిటికల్ సినారియోస్ పై మైత్రి న్యూస్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ పోలీస్ బాస్ ప్రవర్తన అమాత్యులకి అసహనం కలిగిస్తుందట. ఆయన గారి వన్ మెన్ షో కారణంగా ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా అవమానాలకు గురవుతున్నారట. ఇటీవల ఓ దళిత ఎమ్మెల్యేకు జరిగిన పరాభవం ఆయన నియోజకవర్గంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా హాట్ టాపిక్గా మారిందట. కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్న ఆ నియోజకవర్గం దళిత ఎమ్మెల్యే ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ సిఐని తన నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారట. అయితే బదిలీపై వచ్చిన ఆ సిఐకి పోస్టింగ్ ఇవ్వనంటూ పోలీసు బాస్ హుకుం జారీ చేశారట. తనని కాదని జాయిన్ అయితే ఏదో ఒక కేసులో ఇరికించి సస్పెండ్ చేస్తారని సిఐకి వార్నింగ్ ఇచ్చారట. దీంతో చేసేదేమీ లేక ఆ దళిత సిఐ ఎమ్మెల్యేకు తన గోడు వెళ్ళబోసుకొని డ్యూటీలో జాయిన్ కాకుండా ఉండిపోయారట. ఈ పరిణామంతో ఆ దళిత ఎమ్మెల్యే తీవ్రంగా నొచ్చుకున్నారట. ఒక దళిత ప్రజాప్రతినిధి అయిన తాను మరో దళిత పోలీస్ అధికారిని తన నియోజకవర్గానికి పోస్టింగ్ ఇప్పించుకుంటే ఇంత అవమానం చేస్తారా అంటూ రగిలిపోతున్నారట. మరోవైపు ఇదే ఎమ్మెల్యేకు గతంలో సైతం సదరు పోలీస్ బాస్తో ఇలాగే అవమానం జరిగిందట. గత డిసెంబర్ 31 నాడు కేక్ కట్ చేసిన కేసులో తన అనుచరుడిని వదిలిపెట్టాలని ఎమ్మెల్యే పోలీస్ బాస్కి ఫోన్ చేశారట. తిక్కరేగితే నీ మీద సైతం కేసు పెడతానని ఆ దళిత ఎమ్మెల్యేనే ఉల్టా గద్దరించారట పోలీస్ బాస్. ఆయన మాటలతో పాపం ఆ దళిత ఎమ్మెల్యేకు తల తీసేసినంత పనైందట. ఇక జిల్లాకు చెందిన ఓ మంత్రికి సైతం పోలీస్ బాస్ నుంచి గతంలో తీవ్ర అవమానం ఎదురైందట. అధిష్టానం వద్ద మంచి పలుకుబడి కలిగిన ఆ యువ మంత్రికి సదరు పోలీస్ ఆయన తనదైన స్టైల్లో జులకిచ్చారట. గతంలో 2 సీఏలను ఏరికోరి తన జిల్లాకి బదిలీ చేయించుకున్న అమాత్యుడికి ఆదిలోనే చుక్కలు చూపించారట పెద్ద పోలీస్. ఆయన పిలిపించుకున్న 2 సీఐల్లో ఒకరు దళిత సీఐ కూడా ఉన్నారట. జాయినింగ్ ఆర్డర్తో తమ బాస్ని కలిసిన ఆ పోలీసులిద్దరికీ తనదైన మార్కుతో కటింగ్ ఇచ్చారట పెద్ద పోలీస్. తనని కాదని జాయిన్ అయితే జస్ట్ 24 అవర్స్లోనే తప్పిస్తానని తీవ్రంగా హెచ్చరించారట. దీంతో ఆ సీఐలిద్దరూ అమాత్యుని వద్దకెళ్ళి తమకి జరిగిన పరాభవాన్ని విన్నవించారట. దీంతో ఆగ్రహం చెందిన సదరు మంత్రి గారు నేరుగా పోలీస్ బాస్కి ఫోన్ కొట్టారట. తాను పిలిపించుకున్న సీఐలను ఎందుకు చేర్చుకోవడం లేదని ఒకంత ఆగ్రహంతో నిలదీశారట. కానీ సదరు మంత్రికి ఏమాత్రం జంకని పోలీస్ బాస్ లాండ్ ఆర్డర్ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దని రిటర్న్ క్లాస్ స్పీకరట. ఈ పరిణామంతో షాకి గురైన అమాత్యుల వారు అప్పటి నుంచి పోలీసు బాస్ పై ఆగ్రహంతో రగిలిపోతున్నారట. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చెందిన మరో మంత్రికి సైతం
పోలీస్ బాస్తో అనుకోని అవమానం ఎదురైందట. ఇటీవల భూ అక్రమ కేసులో అరెస్టైన ఓ తహసీల్దార్ విషయంలో పెద్దసారికి ఫోన్ చేసి భంగపడ్డారట సదరు మంత్రివర్యులు. అరెస్టైన తహసీల్దార్ అన్ని పార్టీలకు కావాల్సిన మనిషి, ఆయన్ని పదే పదే పిలిచి విచారిస్తున్నారట. కొంచెం ఆయన పట్ల కఠినంగా ప్రవర్తించకండి అంటూ ఫోన్లో రిక్వెస్ట్ చేశారట. దీంతో సదరు పోలీస్ ఆఫీసర్ మంత్రివర్యులకు కోలుకోలేని షాక్ ఇచ్చారట. మీ మినిస్ట్రీలో నేను డెసిజన్ తీసుకుంటే మీరు ఊరుకుంటారంటూ అమాత్యుల వారికి ఘాటుగా ఆన్సర్ ఇచ్చారట. పోలీస్ బాస్ వ్యాఖ్యలకు సదరు మంత్రి గారు తీవ్ర ఇన్సల్ట్కు గురయ్యారట. ఆయన మాటలకి తల కొట్టేసినట్టయిందని బాధపడుతున్న సదరు మినిస్టర్ ఇప్పటికీ ఆ అవమానాన్ని దిగమింగుకోలేకపోతున్నారట. ఇలా మంత్రులను, ఎమ్మెల్యేలను పోలీస్ ఆఫీసర్ అనామకులుగా తీసిపారేయడం, వారికి ఏమాత్రం గౌరవం ఇవ్వకపోవడం ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్గా మారిందట. ఆయన పోలీస్ ఆఫీసరా లేక పొలిటికల్ నాయకుడా అర్థం కావడం లేదంటూ డిపార్ట్మెంట్లో సైతం చర్చ జరుగుతుందట. ప్రభుత్వంలోనే పెద్దలు ఏకంగా మంత్రులపైన ఓ పోలీస్ ఆఫీసర్ ఇలా పైచేయి సాధించడం ప్రభుత్వ వర్గాల్లో సైతం హాట్ టాపిక్గా మారిందట. ఇప్పటికైనా సదరు మంత్రులిద్దరూ పోలీస్ బాస్పై రివెంజ్ తీర్చుకుంటారా లేక అవమాన భారంతో లోలోన కుమిలిపోతూ కాలం వెల్లదీస్తారా చూడాలి. ఇది ఇవాల్టి మైత్రి కథనం. మరో కథనంతో మళ్ళీ కలుద్దాం. కరీంనగర్ 26వ డివిజన్ కిసాన్ నగర్లో కార్పొరేటర్ నక్కా పద్మకృష్ణతో కలిసి 6 లక్షల నిధులతో చేపట్టే ఎస్డబ్ల్యూజీ డ్రైనేజీ పైప్లైన్ పనులను ప్రారంభించారు మేయర్ సునీల్ రావు. అనంతరం స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చేపట్టిన అభివృద్ధి పనులు 6 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. నగరంలో అన్ని డివిజన్లను అభివృద్ధి చేశామని, పెండింగ్ పనుల పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాస్, డిఈ అయూబ్, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు నగరపాలక సంస్థ 26వ డివిజన్లో గౌరవ కార్పొరేటర్ నక్క పద్మకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి కిసాన్ నగర్ సమోసా గల్లీలో దాదాపు 6 లక్షల రూపాయలతోటి నిర్మించే ఎస్డబ్ల్యూజీ పైప్లైన్ ట్యాంకు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మున్సిపల్ అధికారి డి అయూబ్ ఖాన్ గారు, మరి ఇతర అధికారులు, వాడకు సంబంధించిన పెద్దలందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. మరి కిసాన్ నగర్లో చాలా వరకు కూడా పాత రోడ్స్, పాత డ్రైన్స్ ఉండడం వల్ల కార్పొరేటర్ గారు చాలా ప్రతిపాదనలు ఇచ్చిండ్రు. టెండర్స్ కూడా పూర్తయినాయి. గత 6 మాసాల కిందనే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యేది ఉండే. మరి అనుకోకుండా ఎన్నికల మీద ఎన్నికలు రావడంతో ఎలక్షన్ కోడ్ వల్ల పనులు ఆగిపోయినాయి. త్వరలోనే ఈ నెలలో ప్రారంభించేసి వచ్చే నెల జూలై, ఆగస్టు, సెప్టెంబర్లోగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం లభించేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. కిసాన్ నగర్ అంటేనే చాలామంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడ అన్ని సమస్యలను ఇక్కడ ఉంచొద్దు అనే ఉద్దేశంతో మరి పనులన్నింటి కూడా ఆమోదం తెలుపుకొని టెండర్స్ కూడా పూర్తి చేసుకున్నాం. కరీంనగర్ రేకుర్తి అందుల ఆశ్రమ పాఠశాలలో శ్రీవాస్తవ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. అందుల పాఠశాలలో అసలేం జరిగింది, శ్రీవాస్తవ ఎలా మృతి చెందాడు, తోటి విద్యార్థులు చెబుతున్నదేంటి, ప్రిన్సిపల్ వివరణ ఏంటి, ఇలా పలు అంశాలపై మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ప్రభుత్వ అందుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న శ్రీవాత్సవ్ అనే బాలుడు అనుమానాస్పదంగా రూమ్లో టవల్ మెడకు చుట్టుకొని అతను మరణించిన సంఘటన కరీంనగర్ జిల్లాలోనే సంచలనం సృష్టించింది. అసలు ఆ సంఘటన ఎలా జరిగింది, అతను అక్కడ చనిపోయిన తర్వాత కూడా కొంతసేపటి వరకు కూడా ఎవరికి సమాచారం తెలియలేదు. తోటి విద్యార్థి వచ్చి చూసేసరికి ఒక స్మెల్ రావడంతో అతను వార్డెన్కు సమాచారం అందించాడు. వార్డెన్ అంబులెన్స్కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చేసరికి వీళ్ళు ఆటోలో తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు చూసేసరికి అతను ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు. అతను పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన శ్రీవాత్సవ్ 1వ తరగతి నుంచి వెళ్ళి ఇందులోనే చదువుతున్నాడు. వెంటనే ఉపాధ్యాయులు కూడా పేరెంట్స్కు సమాచారం అందించారు. వాళ్ళు కూడా వచ్చారు. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, ఈ సంఘటన జరగడానికి కారణాలు ఏమున్నాయి, ఒకసారి లోపలికి వెళ్ళి ప్రిన్సిపాల్ కానీ తోటి విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ మేము పెద్ద మేడం కాడ ఉండే వేరే పని మీద మేడం పిలిచింది. మేడం పిలిచినాక మేడం కెమెరాలో చూస్తుంది. మేడం నీ ఒకసారి చూసేస్తా మేడం అని వెళ్ళిన. హాస్టల్కి వెళ్ళే వరకు ఆయన ఇట్లా తువాలతో ఇట్లా ఉండే, ఇట్లున్న వరకు నేను తువాలు ఇట్లా అన్న వరకు కింద కూర్చున్నాక నేను మేడం కింద ఇట్లా ఊడబడ్డాడు. నేను ఊడబెట్టినట్టు పట్టుకొని గోడ కొరిగితే అక్కడ కూర్చున్నాడు. మళ్ళీ నేను వచ్చి పీటీ మేడం అని చెప్పినాక పీటీ మేడం మేము అందరం కలిసిపోయి తీసుకొని వచ్చి బయట వేసినాక ఆటో నచ్చింది, ఆటోలో వేసుకొని పోయినాం సార్. కొంచెం కనబడుతుంది. ఇట్లా అన్న వరకు తువాల ఇట్లా అన్న వరకు కింద కూర్చున్నాడు సార్. ఆడ కింద కూర్చున్నాక మేము పీటీ మేడానికి వచ్చి చెప్పినాక మేడం మేము అందరం పోయి ఎత్తుకొని వచ్చి బయట కూర్చోబెట్టినాం. మళ్ళీ సార్ పోయి ఆటో తీసుకొని వచ్చినాక ఆటోలో వేసుకొని హాస్పిటల్కి వెళ్ళాం సార్.
అసలు నిన్న సంఘటన ఎలా జరిగిందో ఒకసారి ప్రిన్సిపల్ మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం, నిన్న ఏం జరిగింది మేడం? అసలు పిల్లలు లంచ్ చేసుకొని వచ్చారు, డాడీ పెట్టుకుని వచ్చారు, అక్కడ ప్లేట్స్ కడిగి లోపల పెట్టుకుంటున్నారు. నాకు వచ్చి కొద్దిసేపటికి శ్రీవాస్తవ కింద పడిపోయింది అనగానే మా టీచర్స్ వచ్చి తీసుకొచ్చేసిండ్రు. చేతులు దాచేస్తూ ఉంటే అంబులెన్స్కి నేను కాల్ చేసిన, పేరెంట్కి కాల్ చేసిన. అంబులెన్స్ వచ్చే లోపల లేట్ అవుతుందని ఆటో తీసుకొని మా టీచర్స్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. డాక్టర్స్ అయిపోయింది అన్నారు. అంతే. క్లాస్లో ఫస్ట్ ఇన్ఫార్మ్ ఎవరు చేశారు మీకు? పిల్లలు వచ్చి ఇట్లా శ్రీవాస్తవ కింద పడిపోయిండు అని అన్నారు. అనగానే ఉడికేసాం. అందులు కదా, వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేశారు? వాళ్ళు పక్కనే ఉన్నారు, వాళ్ళంతా ఉన్నారు. కింద పడిపోతే కింద ఇలా తగులుతుంది కదా, అట్లా అనిపించింది వాళ్ళకు. వచ్చి చెప్పారు. టవల్ బిగించుకుని ఆ వైరుకు బిగించుకుని చనిపోవడం జరిగింది. ఇలా జరిగింది. అక్కడ పిల్లలు సీసీ ఫుటేజ్ చూస్తుంటే పిల్లలు అక్కడ పక్కన ఉన్నారు. అది వీళ్ళు తాళం వెళ్ళట్లేదని ట్రై చేస్తున్నారంట. ఒక బాక్స్ తాళం వెళ్ళట్లేదని చేస్తున్నారు. అందులో ఆ టవల్ స్లిప్ అయ్యి నాకు చుట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ మొత్తం ఈ పాఠశాలలో ఎంతమంది యాజమాన్యం ఉన్నారు? అటు విద్యార్థుల సంఖ్య ఎంత ఉంటుంది? టోటల్ స్ట్రెంత్ 84, నిన్నటి స్ట్రెంత్ 63. టీచర్స్ అంతా 9 మంది టీచర్లు, నేను ప్రిన్సిపల్ని. వాళ్ళు లంచ్కి వెళ్ళినప్పుడు, లంచ్కి వెళ్ళి చేసిన తర్వాత వచ్చినప్పుడు మొత్తం మీరు కౌంట్ చేసుకుంటారా నెంబర్స్ అనేది? ఎప్పుడెప్పుడు చేస్తూనే ఉంటుంటాం. మార్నింగ్ ప్రేయరు, లంచ్, ఈవినింగ్ ప్రేయరు, మళ్ళీ నైట్ డిన్నరు, ఏ టైం కానీ మార్నింగ్ టిఫిన్ ఎప్పటికప్పుడు కౌంట్లో ఉంటాం. మీరు ఈ సంఘటన జరిగిన తర్వాత మీరు ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు? మళ్ళీ కలెక్టర్ గారికి చేసాము, డైరెక్టర్ గారికి చేసాము, ఎంఆర్ఓ గారు, పోలీస్ వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేశారు. దీనికి సంబంధించిన రూమ్లో ఫుటేజ్ గిట్లు ఉంది కదా, ఆ ఫుటేజ్ గిట్లు ఏమైనా మీ దగ్గర ఉందా ఇప్పుడు? మా దగ్గర లేదండి, కానీ పోలీస్ వాళ్ళు తీసుకెళ్లారు. ఫుటేజ్లో ఏం చూపెడుతుంది అక్కడ ఎలా జరిగిందని? పిల్లలు చుట్టూ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. కింద పడ్డది, అది వేలాడుతుంది, కొంచెం తాడు తెగినట్టుగా ఉన్నది, అంతే. పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు కదా, పేరెంట్స్ వచ్చి ఏమన్నారు? పేరెంట్స్ అక్కడ హాస్పిటల్కి వచ్చారు, ఏమనలేదు. వాళ్ళు కూడా బాధపడతారు. వాళ్ళకు కూడా ఒక్కగానో కొడుకు, ఇంకో కూతురు, పాపం వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. పిల్లడు యాక్టివ్ పిల్లడు. సో చూశారు కదా, నిన్న జరిగిన సంఘటన అయితే అది అనుమానాస్పద స్థితిగా ఆ టవల్ బిగించుకునే పిల్లల దగ్గరనే ఉన్నారు. టవల్ బిగించుకుని అతను కింద పడడంతో అతను మృతి చెందాడని తోటి విద్యార్థులు, అంటే కాళ్ళకు తగలడంతో తోటి విద్యార్థులు వార్డెన్కు సమాచారం ఇచ్చారు. వెంటనే వార్డెన్ వచ్చి ప్రిన్సిపాల్కు సమాచారం అందించడంతో ఆమె మేడం వెంటనే కలెక్టర్కు, ఇటు పోలీస్ వాళ్ళకు, ఇటు ఎంఆర్ఓ వారికి, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేశారు. వీళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చేసరికి టైం అవుతుందని ఉద్దేశంతో కొద్దీ ఆటోలో కూడా బాబును తరలించారు. కానీ అప్పటికే డాక్టర్స్ అతను మృతి చెందడం జరిగిందని చెప్పారు. సో ఇదండి మొత్తానికైతే ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చి, కొత్తపల్లి ఎస్ఐ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకుని దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్నాడు. మొత్తానికైతే దర్యాప్తు వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది వివరాలు తెలుస్తాయని మేడం అంటుంది. సో ఇదండి సంగతి. కెమెరామ్యాన్ సుమన్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్. పసిపిల్లలను అపహరించడానికి వచ్చారనే అనుమానంతో ఇద్దరిపై దాడి చేసిన సంఘటన కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు మాతా శిశు కేంద్రం వద్దకు వచ్చారని, మద్యం మత్తులో ఉన్న ఆమె అక్కడే ఉన్న ఓ తల్లి వద్ద బాబును పిలవడంతో భయాందోళనలకు గురయ్యారు. ఆ తల్లి మాతా శిశు కేంద్రంలోకి పరుగులు తీసింది. సదరు అనుమానితురాలిని స్థానికులు ప్రశ్నించగా పొంతలు లేని సమాధానాలు చెప్పడంతో ఆమెతో పాటు మరో వ్యక్తిని పట్టుకుని బంధించి దేహశుద్ధి చేశారు. పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆ ఇద్దరిని 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ పంచాయతీ పరిధిలోని శ్రీపురం కాలనీలో ఓపెన్ జిమ్ సెంటర్కు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి పురుమల శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి 10 కోట్ల హెచ్డిఎఫ్సి నిధులు మంజూరు చేశారని, ఇందులో భాగంగా శ్రీపురం కాలనీలో ఓపెన్ జిమ్కు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఎవరైనా గెలిచిన వారికి కానీ ఓడిన వారికి కానీ ప్రతి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ పర్సన్కు ఎస్డిఎఫ్ నిధులకు వెళ్ళి 10 కోట్ల ఫండ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కొన్ని గ్రామాలలో ఇప్పటికీ ఓపెన్ జిమ్ సెంటర్ గాను, వాటర్ వర్క్స్ గాను, అదే పాఠశాలలకు గాను వివిధ రకాలుగా వివిధ ఇబ్బందుల చోట్ల ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల అవగాహన తెచ్చుకొని కొన్ని ఫండింగ్ కేటాయించడం జరిగింది. అందులో కేటాయించిన ఫండ్ ఈరోజు శ్రీపురం కాలనీ బొమ్మకల్లో ఒక లైట్లు, అంటే మన హైమస్ లైట్లు కొన్ని, అదేవిధంగా జిమ్ సెంటర్ కూడా ఓపెనింగ్లో భాగంగా ఈరోజు భూమి పూజ జరగడం
అందరి సమక్షంలో జరిగింది. ఈ కాలనీ వాసులు మరియు కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈడ కాలనీ అభివృద్ధి ధ్యేయం అనే పాటుపడే వ్యక్తులు మాకు ఖచ్చితంగా జిమ్ కావాలని ఒక ఆలోచన తెలియపరచగానే వాస్తవం ఇక్కడ పరిశీలన చేసుకొని జిమ్ సెంటర్ పెట్టాలని ఒక దోదంతో ఒక ఆలోచనతోటి ఈరోజు భూమి పూజ చేసినాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలో 3 రోజుల పాటు పైథాన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టెక్నికల్ అసోసియేట్ ట్రైనర్ రత్నప్రియ కళాశాల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. బేసిక్ నుండి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వరకు వివిధ అంశాలను వివరించారు. ఈ శిక్షణ ద్వారా కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చునని కళాశాల చైర్మన్ జువాడి సాగర్ రావు తెలిపారు. ఈ ప్రోగ్రాంని బయట ట్రైనింగ్ తీసుకోవాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని భావించి టాస్కులో రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిపారు. టాస్కులోని అనుభవజ్ఞులైన ట్రైనర్ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఎస్ రావు, విభాగాధిపతి డాక్టర్ జగదీశన్, కోఆర్డినేటర్ ఆర్ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Some mathematical calculations like exponential distribution, variance distribution, ఎందుకంటే కంప్యూటర్ సిస్టమ్ ప్లే చేస్తుంది కాబట్టి సో అలాంటి డెవలపింగ్ కేసులో మనకి ర్యాండమ్ మోడల్ యూజ్ అవుతుంది. అందులో చాయిస్ ఇస్ వన్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ ది మాడ్యూల్స్, రైట్? దెన్ యూ హ్యావ్ టు import the module by using that module name and you have. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.